గాజువాక వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రానికి ఆర్థిక వనరైన విశాఖ స్టీల్ ప్లాంట్ను వదిలేసి ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ తెచ్చామని గొప్పలు చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వం మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు పెదగంట్యాడ మేయర్ కళ్యాణ మండపంలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. 32 మంది అమరవీరుల త్యాగంతో నిర్మించిన విశాఖ శాఖ స్టీల్ ప్లాంట్ను నీరు కార్చిన కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో అమరావతి రాజధానిగా తీర్మానం చేసిన చంద్రబాబు నాయుడు స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటు పరం కాకుండా చేయడానికి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని డిమాండ్ చేసిన తిప్పల దేవన్ రెడ్డి కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఒకటి నెరవేర్చలేదని విమర్శించిన నాయకులు. సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర వైఎస్ఆర్సీపీ పీఏసీ నెంబర్ మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, తిప్పల గురుమూర్తిరెడ్డి, ఉరుకుటి అప్పారావు, కార్పొరేటర్లు గుడివాడ లతీష్, అనూష, ఇమ్రాన్, ఉరుకుటి చందు, నాయకులు లతీష్, ధర్మాల శ్రీను, పరదేశి, నక్క రమణ, చిత్ర డ్రామా వేణుబాబు, బొడ్డ గోవింద, వార్డు అధ్యక్షులు, కార్పొరేటర్, ప్రధాన కార్యదర్శి, మహిళా కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు పక్కన పెట్టి కొత్త పథకాలు లేవు, ఇచ్చిన హామీలు లేవు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టి అమలు చేసినటువంటి పథకాలు కూడా పక్కదారి పెట్టించి సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగే విధంగా ఈరోజు ప్రభుత్వ విధానాలు నడుస్తున్నాయి. వాటినన్నింటినీ కూడా మేము ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలనేది ప్రధానమైనటువంటి లక్ష్యం. మరి వాటిని మేము సంస్థాగతంగా బలపడి సంస్థాగతంగాను మేము వాటిని ఏ విధంగా ఈ ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడమే మన ప్రధానమైనటువంటి ఎజెండా. ఇప్పుడు చూస్తుంటే ఏవైతే తప్పిదాలు జరుగుతూ ఉన్నాయో వాటిని పక్కదారి పట్టించాలని, వాటి నుండి ప్రజల నుండి దూరం చేయించాలని ఈరోజు జరుగుతున్నటువంటి విధానాలన్నీ కూడా మరి ఈ నియోజకవర్గంలో ఇది దేశంలోనే ఒక చాలా ప్రధానమైనటువంటి స్టీల్ ప్లాంట్. ఆ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుందని మొదటి దశలో అన్ని రాజకీయ పార్టీలుగా, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ ఆ రోజు చెప్పిన మాటలు మనందరం కూడా చూసాం. బహుశా మీరే ప్రత్యక్ష సాక్షులు. అటువంటిది దాన్ని సిక్ చేసి దానికి ఏ విధమైనటువంటి ఆర్థిక తోడ్పాటును అందించకుండా ఏదో కొంత లోన్ ఇచ్చామంటున్నారు, కొంత అప్పిచ్చామంటున్నారు, అది లాభాల్లో నడవటం లేదంటున్నారు. ఇవన్నీ కారణాలు ఏమయ్యాయి? దేశంలోనే ఒక ఉన్నతమైనటువంటి స్టీల్ ప్లాంట్ అది. అటువంటి దాన్ని చాలామంది కార్మికులను అందరినీ కూడా అందులోంచి తప్పించటం, తీసివేయటం, ఈ రకంగా ఉద్యోగస్తుల్ని తగ్గించటం, ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేసి మళ్ళీ కొత్త స్టీల్ ప్లాంట్ తీసుకొస్తున్నాం అని రావడం సంతోషమే. స్టీల్ ప్లాంట్కి వ్యతిరేకం కాము మేము ఎవరిని కూడా. కొత్త స్టీల్ ప్లాంట్ రావాలి, ఇంకొకటి రావాలి, అన్ని పరిశ్రమలు రావాలి. కానీ ఈరోజు మేము తెచ్చాము అనేటటువంటి స్టీల్ ప్లాంట్ ఏదైతే నక్కపల్లి ప్రాంతంలో నిర్మాణం మొదలుపెట్టినటువంటి స్టీల్ ప్లాంట్ ఎవరు తెచ్చారు, ఎవరు రమ్మన్నారు, ఎవరు పునాది వేశారు, ఎవరు కూడా ఇక్కడ ఉన్నటువంటి కూటమి సభ్యులందరూ కూడా ఒక తీర్మానం ప్రవేశపెట్టి దాన్ని ప్రైవేట్ రంగంలోనే మరి వాళ్ళకి ఏ విధంగా మీరు వాళ్ళని ఇస్తున్నారు, ఇది పబ్లిక్ సెక్టర్ని పబ్లిక్ రంగంలోనే ఇది కొనసాగే విధంగా మీరు ఈ కార్యక్రమం చేయాలని దాన్ని ఈ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం మనకి ఎంతో కష్టపడి ఆ రోజుల్లో 32 మంది బలిదానం చేసుకొని సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ని మీరు ప్రైవేట్ వ్యక్తులకు మీరు దాన ధర్మం చేద్దాం అనుకుంటే అది జరగని పని. దానికి ఉన్నటువంటి నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేసి దాన్ని గత 10 సంవత్సరాల నుంచి కూడా కాపాడుకుని వస్తున్నటువంటి స్టీల్ ప్లాంట్ని మీరు రాగానే టెంట్ను తొలగించడమే కాకుండా మీరు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు, స్టీల్ ప్లాంట్లో ఎవరైనా ధర్నాలో పాల్గొంటే వాళ్ళు ఆధార్ కార్డులు బ్లాక్ చేయడం, వాళ్ళని ఎక్కడికన్నా ఏదైనా ధర్నాలో పాల్గొంటే వాళ్ళకి అవకాశం నోటీస్ ఇవ్వడం, అంటే భయభ్రాంతులకు గురి చేయడం. ఏదో మన బ్రిటిష్ పరిపాలన ఉన్నట్టుగా మీ వ్యవహార శైలి చూస్తుంటే ఆ విధంగా మీరు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా ప్రజలందరూ కూడా వాళ్ళని పట్టమే కొట్టారు. మీరు ప్రజలందరూ నమ్మించి అటు స్టీల్ ప్లాంట్ నిర్వాసులు కానీ, కాంట్రాక్ట్ లేబర్ని కానీ భయపెట్టి స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ని కానీ వాళ్ళని కావాలని ఇబ్బంది పెట్టి వాళ్ళు వీఆర్ పెట్టుకునే విధంగా మీరు చేస్తున్న ఈ గత 2 సంవత్సరాల్లో మీ తీరుని మీరు ముందు ఏ విధంగా మాట్లాడారు, ఎలక్షన్లో మీకు గెలిచిన తర్వాత ఏ విధంగా మీరు వ్యవహరిస్తున్న తీరు చూసి ప్రజలు మిమ్మల్ని చేదరించుకున్నట్టున్నారు. మరి ఇటువంటివన్నీ కూడా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు,
మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు మీరు అసెంబ్లీలో ఇమ్మీడియట్గా అసెంబ్లీ పెట్టి అసెంబ్లీలో తీర్మానం చేసి దీన్ని ప్రైవేట్ పరం కాకుండా ఆ తీర్మానం చేసి మీరు ఢిల్లీకి పంపించాలి. ఏదైతే మీరు మరి అమరావతిని క్యాపిటల్గా పంపించారో అదే విధంగా పంపిస్తే ప్రజలు హర్షిస్తారు తప్ప లేకపోతే రాబోయే రోజుల్లో తీవ్రమైన పరిణామాలు మీరు ఎదురు చూస్తారనే సందర్భంగా తెలియజేస్తారు.